లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో రఘు శర్మ సెలబ్రేషన్స్ మ్యాచ్ కి హైలైట్ గా నిలిచాయి. ఐపీఎల్ 2024 సీజన్ లో పంజాబ్ కింగ్స్ పై సెంచరీ చేసిన తర్వాత అభిషేక్ శర్మ ఏ రేంజ్ లో అయితే ఓ చీటి మీద రాసుకొచ్చి మరీ సెలబ్రేషన్ చేశాడో రఘు శర్మ కూడా అదే మాదిరి సెలబ్రేషన్ చేయడం ఆసక్తికరంగా మారింది. మ్యాచ్ అనంతరం అందరూ అసలు ఎవరు ఈ రఘు శర్మ ఎందుకు ఇలా రాసుకొచ్చాడని అనుకున్నారు. 15 ఏళ్ల ఎదురు చూపులకు ఇన్నాళ్లకు బ్రేక్ పడిందంటూ తనకు అవకాశం ఇచ్చిన ముంబై ఇండియన్స్ కు థ్యాంక్స్ చెబుతూ ఆ నోట్ లో పేర్కొన్నాడు. 33 ఏళ్ల రఘు శర్మ ఐపీఎల్ కెరీర్ లో తన రెండో మ్యాచ్ ఆడి మొదటి వికెట్ తీసుకున్న సందర్భంగా ఒక చీటి మీద రాసుకొచ్చి తన ఆనందాన్ని తెలియజేశాడు. పంజాబ్ లోని జలంధర్ కి చెందిన రఘు శర్మ 33 సంవత్సరాల వయసులో ఐపీఎల్ అవకాశం పొందాడు. దేశీయ ఆటగాళ్లను పైకి తీసుకురావడంలో ఎప్పుడు ముందుండే ముంబై ఇండియన్స్ మరోసారి ఈ మట్టిలోని మాణిక్యాన్ని వెలుగుదీసింది. ఆల్మోస్ట్ కెరీర్ ఎండ్ అయ్యే సమయంలో కొనుగోలు చేయడమే కాకుండా వరుసగా 2 మ్యాచ్లు అవకాశం ఇచ్చింది. దాంతో ముంబైకి థ్యాంక్స్ చెబుతూ ఓ పోస్ట్ రాసుకొచ్చాడు. ఆ దేవుడు దయ వల్ల 15 సంవత్సరాల ఎదురు చూపులకి ఇప్పటికి బ్రేక్ వచ్చింది. తనకి ఈ అవకాశం ఇచ్చిన ముంబై ఇండియన్స్ కు రుణపడి ఉంటానంటూ రాధే రాధేతో మొదలుపెట్టి జై శ్రీరామ్ తో ముగించాడు. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో రఘు శర్మ 4 ఓవర్లో బౌలింగ్ చేసి 36 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. లక్నో డెబ్యూ ప్లేయర్ అక్షిత్ రఘువంశిని కాటన్ బౌల్ చేసి కెరీర్ లో తన తొలి వికెట్ దక్కించుకున్నాడు. సిఎస్కే తో మ్యాచ్ తో ఐపీఎల్ లో అడుగుపెట్టిన రఘు శర్మ చెన్నైకి కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మిడిల్ ఓవర్లలో రాణిస్తున్న రఘు శర్మకు ముంబై మరిన్ని ఛాన్సులు ఇచ్చే అవకాశం ఉంది.